ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపించిన విషయాన్ని మర్చిపోయారు. చివరికి నక్సలైట్లతో చర్చలు జరపాలన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోయారు. ఆ రోజున గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎన్కౌంటర్స్ చేశారు. ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే కగారును నిలిపివేయాలి, ఆపరేషన్ కగారు నిలిపివేయాలని మాట్లాడుతున్నారు. తన అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు, అధికారం లేనప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. ఇక రెండో విషయము, ఈ ప్రభుత్వం 16 మాసాలలోనే ప్రజల యొక్క మన్ననలను కోల్పోయింది. ప్రజలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, మీ 10 సంవత్సరాల కాలంలో మీ యొక్క సూచనల మేరకు మీకు లబ్ధి చేకూర్చడానికి మీ అవినీతి అక్రమాలకు వంతపాడిన అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎక్కడున్నారు? కొందరేమో దేశం విడిచి పారిపోయారు, కొందరేమో జైళ్ళల్లో మగ్గుతున్నారు, కొందరేమో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 2 రోజుల క్రితము హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ల్యాండ్ ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అయిన మొత్తం దాదాపు 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. అంటే ధరణిని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని 100 ఎకరాల భూములను కబ్జా చేసి 1000 కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తే, మీ కుటుంబం సంపాదిస్తే, పాపం ఇవాళ జైళ్ళ పాలవుతున్నది ఐఏఎస్ ఐపీఎస్లు. అది మీ పరిపాలన. దాన్ని మీరు గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటున్నారు. మూడవది, 16 మాసాలలో కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఫెయిల్ అయిందని ఒక లిస్టు చదివారు. కరెంటు సరిగా ఇవ్వడం లేదు, మంచినీరు సరిగా సరఫరా చేయడం లేదు, రుణమాఫీ కాలేదు అని ఏదో కొన్ని చదువుతూ వీటన్నిటిలో ఫెయిల్ అయ్యాలని మాట్లాడింది. కానీ మీరు 10 సంవత్సరాలలో చేయలేని అనేక అద్భుతమైన పనులు ఈ 16 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు. కాకపోతే దాన్ని మేము ఇంకెక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయినాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ అయ్యింది. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేశాం. ఇది వాస్తవం కాదా? దేశంలో ఎక్కడ లేని విధంగా 21,000 కోట్ల పంట రుణాల మాఫీ ఒక తెలంగాణలోనే జరిగింది. ఇది నిజం కాదంటారా? దేశంలో ఎక్కడ చేయని విధంగా కులగణన తెలంగాణలో జరిగింది. తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇతర రాష్ట్రాలకు అదే సందేశం ఇవ్వడం జరిగింది. మీ సమయంలో ఎప్పుడైనా కులగణన చేయాలని ఆలోచన చేశారా? సమగ్ర కుటుంబ సర్వే చేశారు, కానీ దానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు. అనేక సంవత్సరాలుగా, దాదాపుగా 3 దశాబ్దాలుగా నలుగుతున్న షెడ్యూల్ కులాల వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం సాహసించని విధంగా వారు ఒక అడుగు ముందుకు వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మాట వాస్తవం కాదా? మీరు 10 సంవత్సరాలలో సంపాదించలేని పెట్టుబడులు, ఆకర్షించలేని పెట్టుబడులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి బృందం ఈ 16 మాసాల కాలంలో అనేక దేశాలలో పర్యటించి, నిన్నటికి నిన్న జపాన్లో కూడా పర్యటించి, దావోస్కు వెళ్ళి, జపాన్కు వెళ్ళి, ఇంక అనేక దేశాలలో, కొరియా లాంటి దేశాలకు వెళ్ళి, అనేక దేశాలకు వెళ్ళి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చింది వాస్తవం కాదా? దాన్ని
వివరాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా పెట్టిన మాట వాస్తవం కాదా?